వైజాగ్ ద డెస్టినీ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పటికే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ అనేది ఎకానమికల్ గ్రోత్ ఇంజిన్గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ వైజాగ్ సంబంధించి ప్రీవియస్ గవర్నమెంట్ దాని డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి ఎన్నో చేద్దాం ట్రై చేసింది. బట్ అయినా కూడా ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ అయినట్టుగా మనం చెప్పుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం మొత్తం చెప్పుకోవాల్సింది ఎందుకంటే వైజాగ్ సంబంధించి ప్రజెంట్ ఏపీ గవర్నమెంట్ ఎంతో స్పెషల్ అట్రాక్షన్గా ఉండాలని చెప్పేసి ద బ్యూటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా కోస్టల్ లైన్ ఉన్నటువంటి వైజాగ్ని ఇంకా డెవలప్ చేయడానికి ఇప్పటికే టూరిస్టులు ఏదైతే వస్తున్నారో వాళ్ళందరినీ ఇంకా అట్రాక్టివ్గా చేయడానికి స్పెషల్గా ఇప్పుడు ఉన్నటువంటి వాటన్నిటికీ మించి గ్లాస్ బ్రిడ్జ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పటికే గ్లాస్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయి రేపు మేబీ సెప్టెంబర్ 25th నుంచి టూరిస్టులందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే గ్లాస్ బ్రిడ్జ్ ఇండియాలోనే లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఐ థింక్ కేరళలో 38 మీటర్స్తో గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడైతే దాన్ని ఓవర్కమ్ చేసి 55 మీటర్స్తో వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఒక మంచి హిస్టారికల్ వ్యూ పాయింట్లు అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఇంకా స్పెషాలిటీస్ ఎన్నో ఉన్నాయి. అయితే వైజాగ్కి సంబంధించి ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ టూరిస్టులను అట్రాక్టివ్ చేసుకోవాలి లేదా దీన్ని వైజాగ్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి చాలా స్టంట్లు వేశారు. అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్. సీ మధ్యలో ఏదైతే అలలు వచ్చే దగ్గర ఒక బీచ్ ఫెస్టివల్ లాగా ప్లాన్ చేసి అప్పుడు ప్రీవియస్ ఐటీ మినిస్టర్ అమర్నాథ్ అండ్ వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. వితిన్ 2 days సముద్రంలో కొట్టకపోయింది. ఆ గవర్నమెంట్ ఏంటనేది అదొకటే చిన్న ఎగ్జాంపుల్. అయితే ప్రజెంట్ ఈ ఏపీ గవర్నమెంట్ మాత్రము చాలా ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసి 7 crores దీన్ని బడ్జెట్ ప్లాన్ చేసేసి దాన్ని కేటాయించడమే కాకుండా విఎంఆర్డీఏ వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కంప్లీట్గా దీన్ని టేక్ ఓవర్ చేసుకొని వితిన్ 1 yearలో దీన్ని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. పూర్తిగా జర్మన్ టెక్నాలజీతో దీన్ని కంప్లీట్ చేసినట్టు ఒక్కసారి ఏదైతే గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ చూస్తే నెవర్ ఇన్ ద హిస్టరీ మేబీ త్రూఅవుట్ ద ఏపీలోనే హిస్టరీకి సంబంధించి బెస్ట్ మూమెంట్ క్రియేట్ చేయాలని ఈ గ్లాస్ బ్రిడ్జ్ మోస్ట్ అట్రాక్టివ్గా మారుదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇది ఒక్కటే కాకుండా వైజాగ్కి ప్రజెంట్ గవర్నమెంట్ ఎన్నో చేసింది. ఇలా ఎగ్జాంపుల్స్ ఎన్నో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే టీసీఎస్కి సంబంధించి కావచ్చు, అది దానితో పాటుగా కాగ్నిజెంట్ ఇప్పటికే వస్తున్నాయని అనౌన్స్ చేసాయి. వాటన్నిటికీ మించి ఇది ఏదైతే ప్రైవేట్కి వీటన్నిటిని పక్కన పెట్టుకుంటే మనము డబుల్ డెక్కర్ బస్ కంప్లీట్ ఎలక్ట్రికల్ వితౌట్ నో ఫ్యూయల్ ఎలక్ట్రికల్ బస్ని రీసెంట్గా నారా చంద్రబాబు నాయుడు గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది భీమిలి ఈ యొక్క బీచ్ ఏరియాస్లో మొత్తం కూడా టూరిస్ట్ ప్లేసెస్లో అందుబాటులో ఉండబోతోంది. మరో పక్క చూసుకుంటేనేమో ఇప్పటికే ప్రీవియస్ గవర్నమెంట్ శ్రీకొండ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ చేశారు. బట్ దాన్ని ఏమి చేయాలో కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు ప్రెజెంట్ గవర్నమెంట్కి. అయితే మొత్తానికి ఈ వైజాగ్ని కంప్లీట్గా ఒక ఐటీ హబ్గా మారుస్తుంది ఏపీ గవర్నమెంట్ చెప్పడానికి ఈ కాగ్నిజెంట్, టీసీఎస్, లూలు మాల్ కూడా ఇప్పటికి అది అందుబాటులోకి రాబోతుంది. ఇంకా ఎన్నెన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ వైజాగ్కే కేటాయిస్తుంది కూటమి ప్రభుత్వం. మరో పక్క చూసుకుంటేనేమో ఎట్ ది సేమ్ టైం ప్యారలల్గా కర్నూలు అండ్ అమరావతి ఈ ప్రాంతాలను కూడా డెవలప్ చేయడానికి అనేక రకాలుగా కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో మొత్తానికి గ్లాస్ బ్రిడ్జ్ అయితే వెరీ సూన్ అందుబాటులోకి రాబోతుంది. వైజాగ్కి సంబంధించి మరొక అడిషనల్ బ్యూటీ యాడ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎనీవే, థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు కన్స్ట్రక్ట్ ఆన్ దిస్ గ్లాస్ బ్రిడ్జ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.